ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఊహించని మలుపు పలకరిస్తుంది. ఆ పలకరింపు సంతోషాన్ని ఇస్తుందా లేక దుఃఖాన్ని మిగులుస్తుందా అనేది చెప్పలేము. అలాంటి మలుపు ఈ కథలో ఇద్దరి ప్రేమ జంటల్ని పలకరిస్తుంది. ఆ పలకరింపు సంతోషాన్ని ఇస్తుందా లేక దుఃఖాన్ని మిగులుస్తుందా చూద్దాం. చెప్పానా వరుణ్, కాల్ చేయకని? బ్రేకప్ అని చెప్పాను కదా. ఇంకా సేపట్లో నా ఎంగేజ్మెంట్ ఉంది. ఇంకోసారి కాల్ చేయకు, బాగోదు చెప్తున్నాను. నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. ఇంకో 2 minutes చూస్తా. కాల్ చేసావా సరే, లేదా నువ్వు కాల్ చేసినా లిఫ్ట్ చేయనంత దూరంగా వెళ్ళిపోతావు. అరే రామా, ఇది 10వసారి నువ్వు కాల్ చేయడం. వస్తున్నా, మీ లేన్ చివర్లో ఉన్నా. కూల్, ఓకే? మీ నాన్న ఒప్పుకుంటారు. అక్కర్లేదు వరుణ్, టైంకి రాలేనోడు రేపు నీ లైఫ్ టైం మొత్తం ఎలా చూసుకుంటాడు అని వెళ్ళిపోయారు నాన్నగారు. ఓ నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పు, అక్కడికే వెళ్ళి మాట్లాడతా. నో నీడ్. ఇట్స్ ఓవర్. ఇక నన్ను మర్చిపో. గుడ్ బై. లెట్స్ బ్రేకప్ నా. హే హలో, ఏం మాట్లాడుతున్నావు? హలో హలో సాయిరా, హలో సాయిరా. The number you have dialed is currently busy. Please call again later. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉన్నది. చాలు చాలు, ఎక్కువ వాటర్ పోస్తే పాయిజన్ పవర్ తగ్గిపోద్ది. స్నేక్ పాయిజన్ పౌడర్ కదా, పిచ్చ పెయిన్ఫుల్ బాస్. 1 minute 30 seconds పట్టుద్ది హార్ట్ బీట్ ఆపడానికి. కానీ ట్రస్ట్ మీ బాస్, నువ్వు చచ్చిపోయాను తెలిసేలోపే నీ హార్ట్ బీట్ ఆపేస్తుంది. నిన్ను చూస్తుంటే 3 days బ్యాక్ నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. బాస్, చస్తే ఈ నరకం నుంచి వెళ్ళిపోతామనుకొని సూసైడ్ చేసుకుంటాం. కానీ సూసైడ్ చేసుకున్నాక తెలుస్తుంది దానికన్నా నరకం ఇంకోటి ఉందని. ఆయిల్లో వేయించడం, కోడాలతో కొట్టడమేనా? అదేనా నరకం అంటే? లేదు బాస్, కన్నవాళ్ళు మనం ఇంకా లేమని పడే బాధని కళ్ళారా చూడటం, అది చూసి మనం ఏం చేయలేకపోవటం, అది బాస్ నరకం అంటే. అమ్మాయి పుట్టింది ఆరాధించడానికి, ప్రేమించడానికి తప్ప వాళ్ళ పేరుతో సూసైడ్ చేసుకోవడం మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించు. ఆ తర్వాత నీ ఇష్టం. हेलो, जारा की सगाई हो रही, तू कहाँ पे है? जल्दी आ, मैं दूसरे फ्रेंड्स को भी फ़ोन करके बुला रहा हूँ. ప్రేయస్ సంతోషమే, ప్రియుడు సంతోషం రా. వదిలే. मेरे साथ ना सही
किसी और के साथ ही सही। अरे मళ్ళీ కాల్ చేస్తా ఆగు. హ్యాపీ బర్త్డే అమ్ముడు. మన లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది. చాలా ట్రై చేశా, బట్ కన్విన్స్ అవ్వట్లేదు. చచ్చిపోతా అంటున్నారు. కన్న వాళ్ళని బాధ పెట్టి నిన్ను సంతోషంగా ఉంచలేను. అలా మాట్లాడకరా, నేను మాట్లాడతాను. దే విల్ అగ్రీ. వెయిట్, ఐఎమ్ కమింగ్. వద్దు హర్ష, ఒప్పుకోరు. ఇంకా నన్ను మర్చిపోరా. హలో హలో హలో, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. అరే హలో, The number you హలో హలో, హలో, కాల్ చేయకని చెప్పాను. ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. నీకు కాల్ చేద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? గివ్ మీ ఎ బ్రేక్. యా, అవ్వట్లేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? యా, యానా, ఇంకో 2 days వెయిట్ చేసా. తర్వాత రాకపోతే నేను ఇంకా బతకలేను. నీ లైఫ్లో నేను ఇంకా లేను. నన్ను వదిలే ప్లీజ్. కాల్ చేయకు ఇంకా. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, లవ్ యూ, బాయ్. గుడ్ బై. dialed is currently busy. Please call again later. Dialed is currently busy. Please call again later. This number can't be reached right now. Please try later. ఈ నంబర్ ని ప్రస్తుతం చేరుకోలేము. దయచేసి
ఏంట్రా అమ్మ ఒక్కటి ఉందన్న విషయం మర్చిపోయి చదువుతున్నావా? హాలిడేస్లో ఇంటికే రావట్లేదు, ఈ వీక్ అయితే ఫోనే చేయలేదు. వస్తున్నా మా ఇంటికి. నిజమా? ఒక ఏం వండినావు ఇంట్లో? పప్పుచారా? ఎప్పుడు అదేనా అమ్మా? మీరు చికెన్ చేయొచ్చు కదా, నాకు ఇష్టమని నీకు తెలియదా? అవును, తమ్ముడు స్కూల్కి పోయిండా? నేను వచ్చిన తర్వాత ఆయనకు బొమ్మలు కొనిస్తాను చెప్పమ్మా. వచ్చేస్తామ్మా, రేపటికల్లా ఇంట్లో ఉంటా. अच्छा डायरेक्टर साहब, वो हर्षा सिगरेट पीते वक्त धुआं क्यों नहीं आया? ప్రాణం పొగ ఆరిపోయాక ఎలా వస్తుంది? అరుంధతి, ఏ అరుంధతి, ఏ కాంచన, నా క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నువ్వే అవుతువే. లోన్ ఇచ్చేది నా మొగుడైతే వీడు నీ క్లయింట్ ఎలా అయ్యాడే?